నమస్తే అండి. కథల నేస్తానికి స్వాగతం. ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన పరువు అనే ఒక చక్కని కథను విందామండి. ఇక కథలోనికి వెళ్ళిపోదామా అండి? అడ్డగాడిద చచ్చి కూడా మనల్ని పీకు తింటున్నాడేంట్రా? ఎవడి జేబులోనైనా 10 రూపాయలుంటే ఓ గమ్మెక్సన్ ప్యాకెట్ పట్టుకురండి, చీమలు వరస కట్టాయంటే నలుగురు నవ్విపోతారు అన్నాడు సాంబశివుడు గారపట్టిన పళ్ళన్నీ బయటిపెట్టి నవ్వుతూ. జయరాం చిరాగ్గా చూశాడు అతడి మాటలకు. మూర్తి ఏదో ఆలోచిస్తూ ఓ పక్కగా కూర్చున్నాడు. రామారావు బాత్రూంలో ముఖం కడుక్కుంటున్నాడు. వాళ్లంతా ఒకచోట పనిచేస్తున్న వాళ్ళు, మిత్రులు. ప్రతివాళ్లు వాళ్లను చూస్తూనే పంచపాండవులు వస్తున్నారని అనుకోవటం, మరు క్షణంలోనే ఈ నికృష్టులను అంత మంచివాళ్లతో పోల్చడమా అన్నట్లుగా చంపలు వాయించుకోవడము అలవాటైపోయింది ఆ కాలనీలో. శ్రీనివాసుని భరించలేక అతని భార్య 6 నెలల క్రితం పుట్టింటికి వెళ్ళిపోతే వాడి ఇల్లే వాళ్ళకి అడ్డా అయింది. అక్కడే తాగుతారు, అక్కడే పేకాటతారు, అక్కడే తందనాలాడుకుంటారు. కాలనీ సెక్రటరీ ఒకసారి వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు కూడా. ఆ వెధవల నోళ్లలో నోరు పెట్టడం ఇష్టం లేక ఎవరూ వత్తాసు రాకపోవటంతో ఆయన మెదలకుండా ఊరుకుండిపోయాడు. ఆ శ్రీనివాసే రాత్రి 12 గంటలప్పుడు తాగుతూ చచ్చాడు. వెంటనే వాడి పెళ్ళానికి ఫోన్ చేస్తే బయలుదేరుతున్నట్లుగా చెప్పటంతో శవాన్ని కాపలా కాస్తూ కూర్చున్నారు ఆ నలుగురు. ఆవిడ గారు తెల్లవారుజామున గుంటూరులో పల్నాడుకు బయలుదేరినా ఇంటికి వచ్చేటప్పటికి 11 గంటలవుతుంది. అది రైలు సరిగ్గా వస్తే. శవాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపడానికి ఏ సాయంత్రమో అవ్వవచ్చు. ఆమె రావాలి, కాస్తో కూస్తూ డబ్బులు తేవాలి. అంత్యక్రియల కార్యక్రమానికి బ్రాహ్మణ్ణి మాట్లాడాలి. ఆయన గారెంత అడుగుతారు? ఆ పైన శ్మశానంలో ఖర్చులు, తీసుకువెళ్లటానికి లారీకి బాడుగా, అన్నీ కలిపి తడిసి మోపిడవుతాయి. మిత్రులందరి మనసుల్లోనూ అవే ఆలోచనలు. మొగుడంటే అసహ్యం పుట్టింటికి వెళ్లిపోయిన భార్య ఆయన పోతే అక్కడి నుంచి అంత డబ్బు తెచ్చి ఖర్చు పెడుతుందా అనేది వాళ్ల సందేహం కూడా. సాంబశివుడే అన్నాడు, నాకు ఐడియా వచ్చింది గురూ. వీడి భార్య వచ్చేలోగా మనం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తే ఆవిడ రాగానే వీడిని మనం లేపేయవచ్చు. బాగానే ఉంటుంది, కాని డబ్బు అన్నాడు మూర్తి. జయరాం కళ్ళు చిట్లించాడు. మంచో చెడో 5గురం ఎన్నాళ్ళు కలుసుకట్టుగా తిరిగాం. వాడు పోయాడు. మన నలుగురమే తలా ఒక చెయ్యి వేస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. అతడికి డబ్బు అంత ఇబ్బందికరమైన విషయం కాదు. ఎన్ని వెధవ ఖర్చులు పెట్టినా అవసరానికి తన ఊళ్ళో ఇంటికి వెళ్లి బ్రతిమిలాడి భంగపడి జేబు నింపుకురాగల శక్తిమంతుడు. నా వల్ల కాదురా బాబు. ఇప్పటికే వాడు నాకు 2000 బాకీ ఉన్నాడు. దాన్ని ఎవరి దగ్గర వసూలు చేసుకోవాలో అర్థం కాక బుర్ర పగిలిపోతోంది. సాంబశివుడు నసకడం మొదలుపెట్టాడు. సాంబిగా, అందులో అసలెంత, వడ్డీ ఎంతరా? బాతురూంలో నుంచే పెద్దగా అరిచాడు రామారావు. కోపంగా చూచాడు. ఆ ప్రశ్న బయటకు వచ్చిన బాత్రూం వంక సాంబశివుడు. అందరి దగ్గర 5 రూపాయల లెక్కన తీసుకుంటుంటే వీడింట్లో మనని ఆడుకొనిస్తున్నాడు గదా అని 3 తీసుకుంటున్నాను తెలుసా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పి ఏడవరా. మళ్ళీ బాత్రూంలో నుంచే కేక వినబడింది. మూర్తి కల్పించుకున్నాడు. అవన్నీ ఎందుకుగాని ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. సాంబశివుడు లేచి మూర్తి దగ్గరకు వెళ్లి ఎదురుగా కూర్చుంటూ, నేను మాటంటాను, మీరు సరే అంటే సరే అన్నాడు. చెప్పు. మనం ఈ కాలనీలో 10 ఏళ్ల బట్టి ఉంటున్నాం. ఎక్కువ మంది మనకు తెలుసు. నలుగురం 4 వైపులా చందాలకు బయలుదేరితే ఇక ఏ గొడవ ఉండదు. ఆ పైన అందులో ఎంత మిగిలినా అంతే నా అదృష్టం అనుకుంటూ నా బాకీ కింద చెల్లేసుకుంటాను. అసలు ఎవడైనా మన ముఖం చూసి డబ్బిస్తాడంటావా? రామారావు బాత్రూంలో నుంచి బయటకు వచ్చి అక్కడ తలుపు మీద ఉన్న మడ్డి పట్టిన తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ అన్నాడు. చావు శవం ఇంత బాధలో ఉన్నప్పుడు ఎవడు మాత్రం కాదంటాడురా. రేపు ఎవడికి ఎలాంటి చావు ముడిందో ఎవడికి తెలుసు. అవసరమైతే అప్పుడు మనము ఓ చెయ్యి వేస్తాము సాంబశివుడు అన్నాడు. అతడికి ఎట్లాగైనా తన 2000 దక్కించుకోవాలని మనసు తహతహలాడుతోంది. వెధవది, ఈ ఛాన్స్ పోతే మరొకటి రాదు. జయరాం అన్నాడు. శ్రీనివాసు భార్య ఏమైనా తెస్తుందేమో చూద్దాం. అంతగా కాస్త తక్కువైతే మనమే సర్దుదాం. అసలే నా డబ్బు పోయిందని నేను ఏడుస్తుంటే మనం సర్దుదాం అంటావేమిటి? నేనిక పైసా ఖర్చు పెట్టనురా. నన్ను ఈడ్చి తన్నినా రూపాయి రాలదు
అంటూనే విసురుగా లేచి నిలబడ్డాడు మూర్తి ముందు నుంచి సాంబశివుడు. ఊరికే ఆవేశపడబోకు. ఎవరి దగ్గర మాత్రం ఉన్నాయి? ఆమెను రానియండి. ఆమె ఒట్టి చేతులతో వచ్చినా ఆమెను సంప్రదించి చేస్తేనే ఏదైనా బాగుంటుంది అన్నాడు మూర్తి అనునయంగా. అప్పుడు 8 గంటలయ్యింది. ఎండాకాలం. ఎండ చురుక్కుమంటోంది. ముందు నేను జయరాం వెళ్ళి కాసిని టీ తాగి వస్తాం. మేం వచ్చిన తర్వాత మీరిద్దరూ వెళ్దురుగాని అన్నాడు సాంబశివుడు. ఆ ఇంట్లో నుంచి బయటికి వస్తూ గెమాక్సిన్ మేం తెస్తాంలే. జయరాం బయటికి వచ్చాడు. 4 అడుగులు వేసిన తరువాత నా భయం ఏమి లేదు గురూ. నా భార్యకు నేను ప్రతి పైసా లెక్క చెప్పాలి. వడ్డీలు గట్రా అన్ని తనే లెక్క వేస్తుంది. అసలు 3 రూపాయలకు దాన్ని ఒప్పించేటప్పటికే నా తల ప్రాణం తోకకొచ్చిందనుకో అన్నాడు సాంబశివుడు. ఎలాగైనా తన మాటకు వత్తాసుగా అతడిని తన వైపుకు తిప్పుకోవాలని సగం అబద్ధాలు సగం నిజాలు ఏడుపు కంఠంతో చెప్పాడు. మూర్తిని తేలిగ్గా ఒప్పించవచ్చు. ఇక రామారావా నోటిదోల ఎక్కువ. ఊరికినే తిడతాడు. కాని నలుగురిలో 3 ఒకటైతే వాడే నోర్మూసుకుంటాడు అనుకున్నాడు మనసులోని సాంబశివుడు. జయరాం వింటున్నాడు గాని మాట్లాడటం లేదు. ఏమంటావ్ అంటూ ప్రతి 2 నిమిషాలకి అంటున్నా చూద్దాంలే అంటూ మాట తప్పిస్తున్నాడు. అతడికి సాంబశివుడి సంగతి తెలిసిందే. చచ్చి గీపెట్టినా ఎవ్వరికీ పైసా ఊరికినే ఇవ్వడు. ఇద్దరూ వెళ్లి కాలనీ గేటు ఎదురుగ్గా ఉన్న హోటల్లో టీ తాగారు. జయరాం 20 రూపాయల నోటు తీసి ఇచ్చాడు టీ తెచ్చిన కుర్రాడికి. అతడు మిగతా డబ్బులు ఇస్తుండగానే సాంబశివుడు ఆ కుర్రాడి చేతిలో నుంచి డబ్బులు లాక్కుని పోతూ ఓ గెమాక్సిన్ ప్యాకెట్ కొందాం అన్నాడు. జయరాం మాట్లాడలేదు. ఇద్దరూ లేచి బయటకు వచ్చారు. సాంబశివుడికి జయరాం డబ్బుతో పాను వేసుకోవాలని ఉంది గాని తాంబూల చరవణం చేసి శవం పక్కన కూర్చుంటే నలుగురు నవ్విపోతారేమోనని నిగ్రహించుకున్నాడు. గెమాక్సిన్ కొని మిగిలిన డబ్బులు జయరాంకిచ్చాడు. ఇద్దరూ శవం ఉన్న ఇంటి దగ్గరికి వచ్చారు. నేను చెప్పింది గుర్తుంచుకో గురూ అన్నాడు సాంబశివుడు జయరాం చెయ్యి పట్టుకుని మరోసారి. వాళ్ళు లోపల కాలు పెట్టేటప్పటికే ఆ కాలనీ వాళ్ళు నలుగురు శ్రీనివాసు శవాన్ని చూడడానికి వచ్చి ఉన్నారు. నిన్నంతా బాగానే ఉన్నాడు. అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే ఉన్నాం. ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి అన్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టింది. గుడ్లు తేలేశాడు. డాక్టర్ వచ్చి మందులిచ్చే అవకాశమే లేకుండా పోయింది. అప్పటికి అర్ధరాత్రి పూట రామబ్రహ్మం గారిని నిద్రలేపి తీసుకువచ్చాం. ఆయన చెయ్యి పట్టుకుంటూనే అయిపోయింది గదా అన్నాడు. సాంబశివుడు కంటతడి పెట్టుకుంటున్నట్లుగా జేబు రుమాలతో కళ్ళు అద్దుకుంటూ అన్నాడు. వచ్చిన వాళ్ళు మాట్లాడలేదు. ఒకసారి శవం వంక దాని చుట్టూ కూర్చున్న నలుగురు వంక చూసి ఓ నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు నోరు మెదపకుండా వెళుతుంటే సాంబశివుడికి తిక్కరేగింది. వెధవలు ఏం చూద్దామని వచ్చారు? ఏం కాస్త నోరు తెరిచి డబ్బేమైనా కావాలా అని అడిగితే చచ్చినవాడి ఆత్మ సంతోషిస్తుంది గదా అన్నాడు ఈసడింపుగా. నిజమే, వాళ్ళు అడగాలని అనుకుని ఉంటారు గాని చుట్టూ ఉన్న మనల్ని చూస్తే నోరు పెగిలి ఉండదు. రామారావు గొనిగాడు. వెన్నుపోటు పొడిచేవాళ్లు ఇలాగే ఉంటారు అన్నట్టుగా తిరస్కారంగా ఒకసారి అతడి ముఖంలోకి చూసి గెమాక్సిన్ ప్యాకెట్ చించి శవం చుట్టూ చల్లాడు. అప్పటికే కొన్ని చీమలు అక్కడ తచ్చిట్లాడుతున్నాయి. వెధవకంపు అనుకున్నాడు ఖాళీ ప్యాకెట్ ని ఓ మూలకు విసిరేస్తూ. 11 గంటలప్పుడు వాకిట్లో ఆటో ఆగిన చప్పుడయింది. ఒక్కసారిగా నలుగురూ లేచి తలుపు దగ్గరికి వచ్చారు. శ్రీనివాసు భార్య ఆటో దిగుతోంది. ఆమె వెనకాలే 4 ఏళ్ల ఆమె కొడుకు దిగాడు. 70 ఏళ్ల తండ్రి దిగాడు. జుట్టు నిరిసిన తల్లి దిగింది. 2 పెద్ద పెద్ద సంచులను పట్టుకుని లోపలికి వస్తున్న వాళ్లకు నలుగురూ తప్పుకుని దారి ఇచ్చారు. ముసలాయనే ముందుగా నోరు తెరిచాడు. మా అల్లుడు ఎలా పోయాడండి అంటూ. సాంబశివుడు టేపు తిప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఆ మాటలు వింటూ వృద్ధకంఠంతో దాని తల 25 ఏళ్లకే చెడింది. నా కర్మ, ఈ వయసులో దానికి ఇలాంటి స్థితి వస్తుందని అనుకోలేదు అన్నాడు. నలుగురు మిత్రులు ఆయన బాధను చూస్తూ ఉండిపోయారు. లోపలకు వెళ్లిన శ్రీనివాసు భార్యగాని అత్తగారుగాని బయటకు రాలేదు. పావుగంట తరువాత సాంబశివుడే ముసలాయన్ను కదిలించాడు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదామా అండి అంటూ. మొదలు పెట్టండి, ఎంతసేపు ఉంచుకున్నా చచ్చినవాడు బ్రతికి రాలేడు కదా అన్నాడు ఉత్తరీయపు అంచులో ముఖాన్ని అద్దుకుంటూ. మరి బ్రాహ్మణుని మాట్లాడాలి. ఆయన్ను ఏం కావాలో కనుక్కొని సామాన్లు తేవాలి. లారీని అద్దెకు పట్టుకురావాలి. గొనుగుతున్నట్లుగా సాంబశివుడే అన్నాడు.
ఇవేవి తప్పేవి కాదు కదా నాయనా, ఆయన నిరాసక్తంగా అన్నాడు. సాంబశివుడికి అరికాలి మంట నెత్తికెక్కుతోంది ఆయన మాట తీరుకు. జేబులో నుండి డబ్బులు బయటికి తీస్తే పనులు క్షణాల మీద అయిపోతాయి. అదేనండి, తప్పదు గదా. ఇలాంటి విషయాల్లో ఖర్చుకు ఓ పరిదంటూ లేదు. మనం ఖర్చు పెట్టే దాన్ని బట్టి ఏర్పాట్లు ఉంటాయి. నిజమే మరి, ఎంతలో చేద్దామని? ముసలాయన కూతురున్న గదిలోకి వెళ్ళబోతూ అన్నాడు, ముఖం వెనక్కి తిప్పి. మీ శక్తి మాకెలా తెలుస్తుందండి? సాంబశివుడి పళ్ళు కరకరమంటున్నాయి. నా కూతురు మా అల్లుడితో కాపురం చేసిన దానికంటే ఆయన గారు మీతో కలిసి తిరిగిన కాలమే ఎక్కువ. మా అల్లుడి శక్తి ఏమిటో మీకే తెలియాలి. మూర్తి ఆయన దగ్గరకు వచ్చాడు. అది కాదు అంకుల్, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టగలరో చెబితే అంతలోనే మేము ఏర్పాట్లు చేస్తాం అన్నాడు సూటిగా. ముసలాయన ఓ నిట్టూర్పు విడిచి కూతురున్న గదిలో కాలు పెట్టాడు. వాళ్ళు డబ్బు ఎంత ఖర్చు పెడతారు అంటున్నారు అన్నాడు. శ్రీనివాసు భార్య 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఉండిపోయింది. తరువాత గది బయటకు వచ్చింది. సాంబశివుడు ఆమెను చూస్తూనే ఓ అడుగు వెనక్కు వేశాడు. ఆయన మాటల్ని బట్టి వాళ్ళు డబ్బేం తేలేదని అర్థమైంది వాళ్లకు. తెచ్చి ఉన్నట్లయితే ముసలాయనే చెప్పేసేవాడు. అల్లుడు చచ్చాడని తెలిసిన తర్వాత ఇన్ని గంటలు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. మాట్లాడుకుని ఉండరా? మళ్ళా కూతుర్ని అడిగేదేమిటి? సాంబశివుడు ఇక ఆలస్యం చేయలేదు. డబ్బు కోసం వర్రీ అవబోకండి. మాకు కాలనీలో చాలామంది తెలిసిన వాళ్ళున్నారు. మీరు అంటే నలుగురిని అడిగి తీసుకువచ్చి ఖర్చు పెడతాం. అలాగే అని కాదు, మీ దగ్గర ఉంటే ఎవర్నీ అడగనక్కర్లేదు. ఆమె వంచుకున్న తలను ఎత్తలేకపోయింది. ఎవర్నీ అడగవద్దు, చాలా చిన్నగా అన్నది. ఆయన నా మెళ్ళో కట్టిన మంగళసూత్రాలు మిగిలే ఉన్నాయి. వాటితో ఇంకా పనేమున్నది? అమ్మితే కాస్తో కూస్తో వస్తుంది కదా, అందులోనే ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం. ఇంకో గంటలో మా అన్నయ్య రాజమండ్రి నుండి వస్తున్నాడు. ఆ సంగతేదో వాడు చూస్తాడు కాని మీరు అనవసరంగా శ్రమపడబోకండి అంటూ శవం దగ్గరకు నడిచింది. ఆయన బ్రతుకున్నంత వరకు ఈ ఇంటి పరువు ఆయనకు సంబంధించినది. ఆయన పోయిన తరువాత శవాన్ని అడ్డుపెట్టుకుని చందాలు వసూలు చేసి నా పరువును నేను పోగొట్టుకోలేను. నిజమేననుకోండి, ఆయనకు కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. కాస్త ఈ వంకన వసూలు చేస్తే ఎవరికీ అన్యాయం చేసిపోయినట్లుగా ఉండదు. సాంబశివుడు ఏడుపు కంఠంతో అన్నాడు. ఆయన నాకు ఆస్తి ఏమీ ఇవ్వలేదు. ఇదిగో ఆయన కట్టిన మంగళసూత్రాలు కూడా ఆయన కోసమే ఉపయోగించేస్తున్నాను. ఏదైనా అప్పు తీసుకున్న వాళ్లే వాటిని తీర్చాలి గాని మధ్యలో మనం చేయగలిగిందేమున్నది చెప్పండి? ఆమె చటుక్కున లోపలికి వెళ్లి తలిపేసేసుకున్నది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.